క్రైస్తవ సమాజానికి ఒక మంచి మాట బలపరిచే మాట ఇది. ఎస్, అందరికీ ప్రైజ్లాడండి. సో మన క్రైస్తవులు ఒక కుటుంబం లాగా ఉండాలి. ఎందుకంటే రోజు రోజుకి క్రైస్తవులపై దాడులు పెరిగిపోతూ ఉన్నాయి. సో మనమందరము ఒక కుటుంబం లాగా, అన్నదమ్ములంలాగా, అక్క చెల్లెలంలాగా కలిసిమెలిసి ఉండవలసినటువంటి సమయం వచ్చేసింది. ఎంతసేపటికి ఆ పాస్టర్ ఇలా, ఈ పాస్టర్ ఇలా, ఈ పాస్టర్ ఇలా మనమే కొట్టుకుంటూ మరి ముందుకెళ్తే దేవుని పరిచర్యను ముందుకు తీసుకెళ్ళలేము. కనుక ప్రతి ఒక్కరము కూడా ఐక్యతగా ఉండి దేవుని పరిచర్యను మరి ముందుకు తీసుకెళ్లాలని ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. అదేవిధంగా ఈ క్రైస్తవ ప్రపంచానికి ఒకటే కోరుకుంటున్నాను. ఈరోజు అనేక మంది సేవకులను చంపొచ్చు, కానీ ఒకటి చెప్తున్నాను, మీరు మీ ఇంట్లో నుంచి ఒక్కొక్క బిడ్డను కనుక పరిచర్యకిస్తే, 2 బిడ్డలు ఉన్నారనుకోండి, మీకు ఒక్క బిడ్డని కనుక పరిచర్యకిస్తే ఈ ప్రపంచాన్ని గడగడలాడించే గొప్ప గొప్ప దైవ సేవకులు భారతదేశం నుంచి, మన ఆంధ్ర తెలంగాణ రాష్ట్రం నుంచి మరి వెళ్ళడానికి ఆస్కారం ఉంటుంది. ఆనాడు మిషనరీసు మరి వేరే దేశం నుంచి మన భారతదేశానికి వచ్చారేమో, కానీ ఈరోజు ప్రతి తల్లి కనుక అలా ముందు అడుగు వేయగలిగితే మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ నుంచే సేవకులు వేరే దేశానికి మిషనరీస్గా వెళ్ళే కృపను దేవుడు రిలీజ్ చేస్తాడు. కనుక పరిచర్య పట్ల భారం కలిగి ఉండండి. మీ సేవకులను మీరు గౌరవించండి, మందిరాలలో పరిచర్య చేయండి, సేవకులకు అండగా నిలబడండి.